ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మా నాన్నగారు 5 అన్నదమ్ములండి. సో మా డాడీయే లాస్ట్. మా డాడీకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి అనమాట. 4గో పెద్దనాన్నగారు మా డాడీ ఇప్పుడు మేము కలిసి ఉంటాము. మా పెద్దనాన్నగారికి 3 అబ్బాయిలే, అమ్మాయిలు ఎవరు లేరు. ఒక తండ్రికి కూతురికి ఎంత ఎఫెక్షన్ అనేది ఉంటుందో అలా మా పెద్దనాన్నగారు నన్ను చూసుకున్నారనమాట చాలా ఇదిగా. మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది. నా మ్యారేజ్ టైంకి వచ్చేసరికి అందరూ అన్నారు, నీకు ఆడపిల్లలు లేరు కదా, అలేఖ్య అంటే నీకు చాలా బాండింగ్ ఎక్కువ కదా, నువ్వు అడాప్ట్ చేసుకో. సో ఓకే, నాకు హ్యాపీ అయితే నేను అడాప్ట్ చేసుకుంటాను, అలేఖ్య మ్యారేజ్ నేను చేస్తాను అనేసి అంతా చాలా బాగా చేశారు. అక్కడి వరకు బాగా జరిగింది. నాకు 8 months ప్రెగ్నెంట్ అనమాట. నేను సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. మాట్లాడాను ఆయనతో, ఇలా వస్తానండి అంటే వద్దు, జర్నీ చేయకూడదు కదా, నాకు బానే ఉంది, రేపు డిశ్చార్జ్ చేసేస్తారు, సో బానే ఉందమ్మా ఇంటికి వద్దిగానే అని చెప్పారు. ఇంటికి వచ్చారు, అంతా బానే ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన వెంటనే హార్ట్ లేదు, పెయిన్ కింద అనిపించిందంట అండి. మళ్ళీ తీసుకెళ్తుంటే హాస్పిటల్ తీసుకెళ్తుంటే దారిలోనే ఎక్స్పైర్ అయిపోయారు. ఫోన్ చేసి ఇంటికి తీసుకొచ్చేసారు, బానే ఉంది, రామ్మ చూడ్డానికి అని మాత్రమే చెప్పారనమాట. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చూసేసరికి చాలా ఇంకా అన్కాన్షియస్ అయిపోయింది అనమాట. అసలు ఫీలింగ్ లాస్ట్ మినిట్ లో నేను చూసుకోలేకపోయానే అన్న ఫీలింగ్ అనేది చాలా బాగా ఇదిగా అనిపించిందండి. మా పెద్దనాన్నగారు గుర్తొచ్చినప్పుడు అలా చాలా సాడ్ మూమెంట్లోకి అయితే వెళ్ళిపోతాను. ఒక తండ్రి కూతుర్లకు ఉన్న బాండింగ్ అలాంటిది, ప్రతి ఒక్కరికి తెలిసిందే తండ్రి కూతురు బాండింగ్ ఎలా ఉంటుందని. కానీ ఐ మిస్ యూ పెద్దనాన్న. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మీ ఎదురుగా మీ పెద్దనాన్నగారు నిలబడితే ఆయన ఒక్క మాట అడగమంటే ఏం అడుగుతారు? ఇప్పుడు ఐ మిస్ యూ పెద్దనాన్న, కానీ నాకు ఎప్పటికీ మీరే కావాలి నాన్నగారు లాగా. పెద్దనాన్నగారు చనిపోయే టైంకి మీరు క్యారింగ్ తో ఉన్నారు, 8th month అన్నారు. సో బాబా పాప? మా పెద్దనాన్నగారే వచ్చారండి. సో ఏం పేరు బాబు పేరు? నిఖిల్. ఫస్ట్ హర్షిత్, సెకండ్ నిఖిల్ అండి. సో ఆయన లేరు అని బాధ ఉన్నా నిఖిల్ని చూసుకున్నప్పుడల్లా మీ పెద్దనాన్నగారు మీకు గుర్తొస్తారు కాబట్టి తప్పకుండా. ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ మీకుంటాయి. సో పెద్దనాన్నగారు ఉంటే మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు. సో ఇప్పుడు మనం